రాజేంద్ర గారు శ్రద్ధ వహించుట, లబ్ధిదారులు స్వయంగా నమోదు చేసుకునే విధానం యొక్క ప్రచారం చేయటం, సీమాన్ ఈ పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అమాత్యవర్యులు మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు ఏర్పాటు చేయబడిన విభిన్న స్టాల్స్ను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా సెక్రటరీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శ్రీమతి ఏ సూర్యకుమారి ఐఏఎస్ గారికి హార్దిక స్వాగతం. అదేవిధంగా ఈ పక్షోత్సవాలని ముగింపు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి గౌరవనీయులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం మరియు కలిపి కూడా మిగిలిన శాఖలు కూడా మనకు చాలా చక్కటి సహకారం అందించారు. వైద్య ఆరోగ్యం కానీ, విద్య కానీ, అలానే పంచాయత్ రాజ్, రూరల్ అర్బన్ డెవలప్మెంట్, ఇట్లా అన్నిటి ఈ రోజున ప్రత్యేక లెక్చర్ పెట్టించాలి. ప్రత్యేకంగా వీటికి సంబంధించిన మరింత అవగాహన మీ అందరికీ కల్పించడంతో ఈ రోజున ముఖ్యమైనటువంటి అతిథులను ఇక్కడికి ఆహ్వానించడం, వాళ్ళు ఏర్పాటు చేసుకొని ముందు తీసుకొని వెళ్ళడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మొట్టమొదటిగా ఫస్ట్ 1000 days of life పిల్లలకి ఏ రకమైనటువంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి పోషణంగా. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి. నిన్ననే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ పోషన్ ట్రాకర్కి సంబంధించి మన సెక్రటరీ గారు కూడా అవార్డు అందుకోవడం కూడా జరిగింది. అట్లాంటి పోషన్ ట్రాకర్ అంతే ఉత్సాహంగా ఈ అన్ని సమగ్రంగా అటెన్షన్ తోటి వింటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహిళలు, శిశువులు ఎంతో ఆరోగ్యంగా ఉంటే దేశం, మరి ముఖ్యంగా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు మహిళా అభివృద్ధిని మరియు శిశు సంక్షేమ శాఖను of acute malnutrition. సామాజిక సమూహాల భాగస్వామ్యం ద్వారా స్థానిక స్థాయిలో పోషకాహార సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కారం. థ్యాంక్ యూ సార్. సందర్భంగా ఈ క్రింది ప్రతిజ్ఞలు చేస్తున్నాను. పోషకాహారాన్ని తీసుకుంటాను. ప్రతిరోజు కనీసం 8 గ్లాసుల నీటిని త్రాగుతాను. పోషణ ట్రాకర్ యాప్లో నమోదు చేసుకొని పోషణ సేవలను మరియు శిశు పోషణకు ప్రత్యేకంగా మొదటి 1000 రోజుల్లో ప్రాధాన్యత ఇస్తాను. పోషకాహారంపై అవగాహన పెంచేందుకు నా కుటుంబం ఆహార అలవాట్లను ప్రోత్సహిస్తాను. ఈ ప్రతిజ్ఞను పాటిస్తూ సుపోషిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వామిగా ఉంటాను. థ్యాంక్ యూ. మా చేతి ఒకసారి మా చేతి తీసారు